నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అయ్యా, దయచేసి దండం పెడుతున్నా. పేద బాక్కోళ్ళం ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డాం. 2 నెలలు అవుతుంది, ఎవరూ ఏం చెప్తలేరు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఉన్న ఇల్లు ఇప్పేసిన, కొత్త ఇంట్లో ఉంటామని సంబరపడ్డా. ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురు చూస్తున్నా. నెల వచ్చిన వితంతు పింఛన్ పైసలు కిరాయికిపోతున్నాయి. నా కొడుక్కి కళ్ళు కనపడవు, మందులకే పైసలు అయిపోతున్నాయి. మేము ఎట్లా బతకాలి? ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? మాలాంటి పేదలకి ఏమీ తెలియని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కష్టమేనా? లంచం ఇస్తానన్నా అంటూ కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ వితంతు పేరు ఎత్తిపతి పుష్ప. ఈ మధ్య హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం భర్త కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు భిక్షపతికి గుండె సంబంధిత వ్యాధితో ఆపరేషన్ చేయగా 2 కళ్ళు పోయాయి. ఇప్పుడు ఇద్దరే వారికున్న చిన్నపాటి పెంకుటింట్లో కాలం గడుపుతున్నారు. పింఛన్ డబ్బులే వీరికి జీవనాధారం. ఉన్న ఇల్లు కాస్త శిథిలావస్థకు చేరడంతో ఇందిరమ్మ ఇళ్లపై ఆశ పెట్టుకున్న ఈ నిరుపేద ప్రజా పరిపాలనలో ఇందిరమ్మ ఇళ్లపై ఆశ పెట్టుకున్న ఈ నిరుపేద ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంది. ఫస్ట్ లిస్టులో ఈమె పేరు కూడా ఉంది. ఆఫీసుల చుట్టూ తిరిగితే మీకు ఖచ్చితంగా వస్తుందని ఆఫీసర్లు లీడర్లు చెప్పినప్పటికీ లిస్టులో పేరు తప్ప ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఏ నాయకుడు ఇయ్యలే. తిరిగి వేస్తారిపోయిన ఈ వితంతు చేసేదేమీ లేక కన్నీళ్లు పెట్టుకుని స్వరాజ్ న్యూస్ను సంప్రదించింది. తన గోడు వెళ్లబోసుకుని, అయ్యా, మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోండని వేడుకుంటోంది. సంతకం చేయాలని నీకు ఇస్తాం. అమలాపురం మండలము హన్మకొండ. నా కొడుకు కళ్ళు లేవు, మేము బీదస్తులము, మాకు ఇల్లు కూలిపోయింది. ఇందిరమ్మ పథకం ఇస్తానన్నారు, ఇంతవరకు ఇందిరమ్మ పథకం ఇవ్వలేదు. మాకు 2000 పింఛన్కి మేము ఇద్దరం బతకాలేదు సార్. మేము ఎట్లా ఉన్నోళ్ళకి ఇస్తాను, లేని వాళ్ళకి మాకు ఇస్తలేరు. 2 ఆఫీసర్లు వచ్చిండ్రు, చూసుకున్నారు, పోయిండ్రు. అప్లికేషన్ కూడా పెట్టాను, ఇంతవరకు ఏమి రాలేదు. మా సొంతలను ఆదుకోండి సారు. ఇందిరమ్మ ఇల్లును ఉన్నోళ్ళని ఆదుకుంటాను, లేని వాళ్ళు ఎవరిని చూస్తలేరు. మా పేద బక్కలను దయచేసి మాకు ఇందిరమ్మ ఇల్లు మాకు దగ్గరకు వచ్చిండ్రు, అడిగిండ్రు. లంచం కూడా పెడతామన్నాం, వద్దన్నారు. ఇస్తామని అన్నారు, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. కలెక్టర్ ఆఫీస్ కాడ పేజీ మీద ఉన్నది, సంతకం చేసి ఇస్తాం అన్నారు. ఇంతవరకు 2 నెలలు అయింది, ఇంతవరకు ఎవరు మాకు తెచ్చి ఇవ్వలేదు. పేదలను మీరు ఆదుకోవాల్సింది. ఇల్లు గురించి సార్, ఎందుకు ఇల్లు మాకు కావాలి, లంచమైనా పెడతాం అని చెప్పాను. అంటే లంచం ఎందుకు ఇవ్వాలి? మరి రాకపోతే లంచం అడుగుతాను. లంచాలకు ఇస్తానులని అంటే సరే, లంచాలు కూడా పెట్టిండ్రు, ఇస్తానులంటే మేము కూడా పెడతాం. లంచాలు అంటే అమ్మ మీ దగ్గర మేము తీసుకోము, ఇసుంటి వాళ్ళ దగ్గర మేము తీసుకోము, మీకు ఇస్తాము అమ్మ, తప్పకుండా వస్తాయి అని చెప్పన్నారు. ఎవరైనా నచ్చిందంటే ఇవ్వకుండా మేము ఇస్తానని చెప్పన్నారు. ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఈ నిరుపేద గోడు చూసినాకనైనా కలెక్టర్, జిల్లా ఆఫీసర్లు స్పందించి ఈ నిరుపేదని వితంతువుకు నిలవనీయడం కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారో లేదో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.